ఒకప్పుడు టీచర్లు అంటే తడిపేసుకునేవాళ్ళం కదా, నిజమే కదా. గురువులను పూజించే దగ్గర నుంచి ప్రేమించే దగ్గరకు వచ్చినాం, ప్రేమించే దగ్గర నుంచి అభిమానించే దగ్గరకు వచ్చినాం, అభిమానించే దగ్గర నుంచి కూడా కొందరు అప్డేటెడ్ వర్షన్లో అప్డేట్ అవుతూ మొబైల్ లాగా అవలా చేసే దగ్గరికి, తిట్టే దగ్గరికి కూడా వచ్చిండ్రు. ఇంకా అప్డేట్ అయ్యి, అంటే ఇది జంజీ వర్షన్ కదా, లేటెస్ట్ వర్షన్, ఇక్కడ కొట్టే దగ్గరికి వచ్చిండ్రు. తప్పేముంది, అప్డేట్ అయ్యారు కదా. నమ్మరా? ఒక టీచర్ని స్టూడెంట్ పిడిగుద్దులతో కొట్టి అసలు ఎంత దారుణం అది. ఒకసారి ఆ వీడియో చూడండి, చూడండి. ఆ వీడియో చూస్తే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? చూసారు కదా, ఆయన దగ్గర దగ్గర 60-70 ఏళ్ళ వయసు, ఆయన ఏడ్చుకుంటూ వాడు ఈడు కొట్టినారని చెప్తున్నాడు. అసలు ఏం పోయే కాలం, ఏం దిక్కుమాల పడరా ఆయన, ఇది టీచర్లను కొట్టేది ఏంది నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో అమ్మ నాన్నకు భయపడినోడు కూడా టీచర్ అంటే భయపడతాడు. అట్లాంటి టీచర్లు కొట్టినావు అంటే నీ ఇంట్లో నీ అమ్మ నాన్న నువ్వు ఎట్లా చూస్తున్నావు అనేది ఇంకా మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇటువంటి లోపం ఎక్కడుంది అసలు? ఇది ఒక్కటే కాదు. ఒక కొన్ని మంత్స్ క్రితం కూడా, కొన్ని నెలల క్రితం కూడా ఒక లేడీ, ఒక అమ్మాయి మొబైల్ వాడుతుందని టీచర్ చూసి అడిగితే ఆ మేడాన్ని ఆ అమ్మాయి చెప్పుతో కొట్టింది. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు? పూజించాల్సిన టీచర్లను కొట్టే స్థాయికి వస్తున్నారు. అప్డేట్ అయ్యే కొద్దీ అన్నీ మన మర్యాదల సంస్కారం పెరగాలి. టీచర్లను కొట్టేది ఏంది ఆ రకంగా? 60-70 ఏళ్ళ వయసైనను ఆయన ఏడుస్తున్నా కూడా కనికరం లేకుండా వాడు పుడుతున్నాడంటే అసలు ఈ లోపం ఎక్కడుంది? విద్యా వ్యవస్థలో ఉందా, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు పెంచే విధానంలో ఉందా? వాడు తల్లిదండ్రులకైనా మర్యాద ఇస్తున్నాడని లేదుగా, ఇక్కడ గ్యారంటీ లేదుగా. అసలు ఏం దిక్కుమాలిన వ్యవహారమో ఇది, ఏం అర్థం కావట్లేదు అసలు.